తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. కొంతకాలంగా మంత్రివర్గ విస్తరణపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. తాజాగా పార్టీ అధినాయకత్వం మంత్రివర్గ విస్తరణతో పాటుగా నామినేటెడ్ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందట. విదేశీ పర్యటనలో ఉన్న రేవంత్ ఢిల్లీలో 2 రోజుల్లో పార్టీ హైకమాండ్తో భేటీ కానున్నారు. ఆ సమయంలో నూతన పిసిసి చీఫ్, మంత్రివర్గ విస్తరణ, నామినేట్ పదవుల ఈ వివరాలని అధికారంగా ప్రకటిస్తారట. రేవంత్ మంత్రివర్గంలో మరో 6గురికి అవకాశం ఉంది. అయితే తాజా విస్తరణలో ఒకేసారి 6 పదవులు భర్తీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. 4గురిని మాత్రమే ప్రస్తుతానికి ఎంపిక చేసినట్లు సమాచారం. గ్రేటర్ ఎన్నికలను పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మంత్రి పదవుల రేసులో నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, మహబూబ్నగర్ నుంచి వాకిటి శ్రీహరి, నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్ మంత్రి పదవులకు పోటీ పడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇక నామినేటెడ్ పదవుల్లో ప్రాంతీయ సామాజిక సమీకరణలో భాగంగా సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి పేర్లు దాదాపు ఖరారైనట్లు సమాచారం అందుతోంది. తెలంగాణ పిసిసి చీఫ్గా ఎస్టీని నియమిస్తే బాలు నాయక్ను డిప్యూటీ స్పీకర్గా ఎంపిక చేసే అవకాశం ఉంది. బీసీ, ఎస్సీ వర్గాల నుంచి టీపీసీసీ చీఫ్ను ఎంపిక చేస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు బాలు నాయక్ కూడా మంత్రి పదవి రేసులో ఉంటారు. ఆదిలాబాద్లో వెలమ సామాజిక వర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావు, మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్, గడ్డం వినోద్ పోటీలో ఉన్నారు. మంత్రివర్గంలో చోటు దక్కని నేతలకు డిప్యూటీ స్పీకర్, చీఫ్ పదవులు ఇస్తారని చెబుతూ ఉన్నారు. ఇక బీసీ కమిషన్ చైర్మన్ పోస్టును మున్నూరు కాపు సామాజిక వర్గానికి కేటాయించే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో బీసీ కమిషన్ చైర్మన్ పోస్టు కీలకంగా మారింది. ఈ పదవికి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు, గోపిశెట్టి నిరంజన్లో ఒకరికి ఛాన్స్ ఉంది. రైతు విద్యా కమిషన్ చైర్మన్లుగా కిషన్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి పేర్లు ఖరారైనట్లు సమాచారం. మొత్తం మీద రేవంత్ రెడ్డి తెలివిగా ప్లాన్ చేసినట్టు అనిపిస్తోంది. ఆల్ ద బెస్ట్.